హాయ్ గైస్, ఈ రోజు మనం ద ప్లేయర్ దట్ కెనాట్ లెవెల్ చాప్టర్ 13 మనకు ప్లేయర్స్ అసోసియేషన్ ఇస్తారు. అక్కడ వచ్చేసి మన హీరో టైజిక్ మారుతా ఉంటారు అన్నమాట. మన టైజిక్ ఉండి మన హీరో తెలియ అంటాడు అన్నమాట. నువ్వు గేట్ లో సంపాదించలే క్రిస్టల్స్ అవి, అలాగే నువ్వు గేట్ ని క్లియర్ చేసేందుకు వచ్చిన రివార్డ్స్ ఉంటలే అవన్నీ నేను నీ బ్యాంక్ అకౌంట్ లో వేచా అంటాడు అన్నమాట. మన టైజిక్ వచ్చేసి మొత్తం ఎంత డబ్బులు అంటే $15,000 అంటాడు అన్నమాట. మన టైజిక్ మన హీరో వచ్చేసి థ్యాంక్ యూ టైజిక్ అంటాడు అన్నమాట. టైజిక్ ఉండి పర్లేదు అంటాడు అన్నమాట మన హీరోతో. సరే గానీ ఇప్పుడు నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు అంటాడు అన్నమాట టైజిక్ వచ్చేసి మన హీరోతో. మన హీరో ఉండి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యాను ఫోన్ లో, కానీ ఎంత కాంటాక్ట్ అయినా కూడా మా అమ్మ చేసిన నా మీద కొంచెం దిగులుగా ఉంటది, అందుకనే నేను ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటాను అంటాడన్నమాట మన టైజిక్ తో. మన హీరో వచ్చేసి మన టైజింగ్ వచ్చేసి అవునా సరే అని చెప్పేసి తన కార్ కి ఓపెన్ చేసి తన కార్ కి నొక్కుతాడన్నమాట. నిన్ను హాస్పిటల్ కాడికి నేను కార్లో ఏడ్చాలంటాడన్నమాట మన టైజిక్ మన హీరోతో వచ్చేసి. మన హీరో ఉండి పర్లేలే టైజిక్ అంటాడు. అప్పుడు మన టైజిక్ ఉండి ఏం భయపడుతున్నావు పిల్లోని లెక్క, మొగోడు అయితే కార్ ఎక్క అంటాడన్నమాట మన టైజిక్ మన హీరోతో వచ్చేసి. తర్వాత మన హీరో కార్ ఎక్కుతాడన్నమాట. తర్వాత మనం చూపిస్తారన్నమాట మన హీరో టైజిక్ కార్లు వెళ్ళేది. అప్పుడు టైజిక్ ఉండి ఇది మొగోడు లక్ష అంటాడన్నమాట మన హీరోతో వచ్చేసి. అలా చెప్పి టైజిక్ స్పీడ్ గా ఉంచాడన్నమాట కార్ ని. అప్పుడు అక్కడ నుంచి సీన్ చెప్పేసి మనకు హాస్పిటల్ ఇప్పిస్తారన్నమాట. వాళ్ళమ్మ ఉండి హీరోతో నీకు ఎప్పుడు వరకు దెబ్బలు తగలవో అప్పుడు వరకు నేను హ్యాపీగా ఉండంటదన్నమాట వాళ్ళమ్మ వచ్చేసి హీరోతో. తర్వాత వాళ్ళమ్మ వచ్చేసి సరే నువ్వు వెళ్ళి మీ చెల్లెలతో ఏదన్నా జ్యూస్ తాగుకుంటదన్నమాట బయటికి పోయి. మన హీరోతో వచ్చేసి సరే మా నేను బేరింగ్ వస్తా అంటాడన్నమాట. అంతవరకు మీరు మాడుకుని అంటాడన్నమాట మన హీరో వచ్చేసి టైజిక్ తో అండ్ వాళ్ళ అమ్మతో వచ్చేసి. అప్పుడు హీరో వాళ్ళమ్మ వచ్చేసి టైజిక్ తో మాకేమ్ని బాగా చూసుకునేందుకు ట్యాంక్ చెప్తాది అన్నమాట వాళ్ళ అమ్మ వచ్చేసి మన టైజిక్ తో. మన టైజిక్ వచ్చేసి హీరో వాళ్ళ అమ్మతో ఏం చెప్తానంటే కిమ్ని చూసుకోవడం పెద్ద ప్రాబ్లం గా అన్నాడన్నమాట మన టైజిక్ హీరో వాళ్ళ అమ్మతో. మామూలుగా అయితే అతను గైడ్ గా ఉన్నప్పుడు నేనే అతన్ని చాలా హెల్ప్ అడిగామని అంటాడన్నమాట మన టైజిక్ వచ్చేసి. తర్వాత మనకు అక్కడి నుంచి సీన్ కట్ చేసి మన హీరో అలాగే వాళ్ళ చెల్లెలు నడుచుకుంటూ చూసారన్నమాట. మన హీరో ఉండి వాళ్ళ చెల్లెలతో ఏం ఆడిస్తున్నాం తిన్న తర్వాత నిద్ర వస్తుందా అంటాడన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళ చెల్లెలతో. అలా ఎక్కువగా నిద్రపోవద్దు ఎగ్జామ్స్ తగ్గాలో అంటాడన్నమాట. వాళ్ళ చెల్లెలు నుండి నేను కొంచెంసేపు నిద్రపోయేది తర్వాత చదువుకుంటాంటదన్నమాట మన హీరో వచ్చేసి. తర్వాత మన హీరో వచ్చేసి అలా అని చెప్పి ఎక్కువ కష్టపడి చదువుకోవద్దు, నీ గురించి నువ్వు కొంచెం కేర్ తీసుకో, అలాగే జాగ్రత్తగా ఉండటన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళ చెల్లెలతో. అప్పుడు వాళ్ళ చెల్లెలు వచ్చేసి అలాగైతే నాకు చారం ప్రొడక్షన్ ఉంటదన్నమాట వాళ్ళ చెల్లెలు వచ్చేసి మన హీరోతో. చారం ప్రొడక్షన్ అనేది ప్రొడక్షన్ అన్నమాట మనుషులకు వచ్చేసి, అందుకని వాళ్ళ చెల్లెలు తింటదన్నమాట మన హీరోని. తర్వాత అక్కడి నుంచి కొంచెం దూరంగా ఒక ముసలామ నడుచుకుని వస్తుందన్నమాట. ఆ ముసలామ కూడా ఒక పేషెంట్ అన్నమాట ఈ హాస్పిటల్లో. ఆ అమ్మాయి వాళ్ళ అన్నవా అంటదన్నమాట మన హీరో దగ్గర వచ్చేసి ఆ ముసలావ. మన హీరో వాళ్ళ చెల్లి వచ్చేసి ఓ ముసలావా ఇంకా నిద్రపోలేదా నువ్వు ఇంకా చేస్తున్నావు అని వాళ్ళ చెల్లె అంటది అన్నమాట ముసలావతో. అప్పుడు ఆ ముసలావ వచ్చేసి ఏం చెప్తుందంటే నేను ఎందుకు తిరుగుతున్నానంటే నా కాళ్ళకి బలం వేయించుకొని చెప్తుంది అనమాట. అలాగే నీ సైడ్ ఎందుకు వచ్చానంటే నీ వాయిస్ అయినప్పుడు వచ్చాను చెప్తుంది అనమాట ముసలావ వచ్చేసి మన హీరో వాళ్ళ చెల్లెలతో. తర్వాత ఆ ముసలావ వచ్చేసి మన హీరోతో కూర్చుంది అనమాట. ఆ ముసలావ వచ్చేసి మన హీరో తెలియపుతుంది అనమాట. నాకు తెలిసి నువ్వే కారణం మీ చెల్లి ఇంత మంచిగా ఉన్నాయి చెప్తుంది అనమాట ముసలావ వచ్చేసి మన హీరోతో. మన హీరో వచ్చేసి ఇది పెద్ద విషయమే కదండి అంటాడు అనమాట ఆ ముసలావతో. ముసలావ వచ్చేసి నువ్వు చాలా బలవంతులు లెక్క ఉన్నావు అబ్బాయి అంటది అనమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి థ్యాంక్ యూ ముసలావ అంటాడు అనమాట. ఆ ముసలావ వచ్చేసి మీ ఇద్దరు మాగకుండా అంటే వచ్చి నేను చాలా ఇబ్బంది పెట్టేట్టున్నాను, సరే నేను వాకింగ్ చేస్తా అంటది అనమాట మన హీరోతో వాళ్ళ చెల్లెలతో. మన హీరో వచ్చేసి అలాంటిది ఏం కాదండి సరే జాగ్రత్త అని చెప్తాది అనమాట ముసలామ వచ్చేసి మన హీరో వచ్చేసి. తర్వాత మన హీరో వాళ్ళ చెల్లెలు వచ్చేసి సరే రేపు గెలిచా ముసలావ అంటది అనమాట మన ముసలావతో వచ్చేసి మన హీరో చెల్లెలు. ఆ ముసలావ కొంచెం అలా దూరం పోయేసి మన హీరోతో చూసి ఓ అబ్బాయి అంటదన్నమాట. మన హీరో వచ్చేసి చెప్పనంటే అనేక శక్తులు ఒకదాంతో ఒకటి గొడవ పడుతున్నాయి, అలాగే జాగ్రత్తగా ఉండు, నిన్ను నువ్వు కోల్పోవచ్చు, నీకు రాబోయే ఇబ్బందులని నువ్వు పోరాడి గెలుస్తావని నేను నమ్ముతున్నట్టదన్నమాట ముసలావ వచ్చేసి. మన హీరో వచ్చేసి ఆ అమ్మ చెప్పిందంతా విన్న తర్వాత మన హీరో వచ్చేసి వాళ్ళ చెల్లెలతో ఇంతగా ముసలమ్మ చెప్పిన దానికి అర్థం ఏంటంటాడన్నమాట వాళ్ళ చెల్లెలతో వచ్చేసి మన హీరో. వాళ్ళ చెల్లెల నుండి తెలియదు అంటాడన్నమాట. తర్వాత మన హీరో మనసులో లాగుంటాడన్నమాట. తన చేతుకున్న ఎల్లు ఉంగరాలను చూసి ఆ ముసలమ్మకి ఏమైనా తెలుసా అనుకోడన్నమాట మన హీరో వచ్చేసి. మనకు అక్కడి నుంచి సీన్ కట్ చేసి నెక్స్ట్ రోజు చూపిస్తారన్నమాట. మన హీరో వచ్చేసి హాస్పిటల్ బాగా పనుకుని లేచింటాడన్నమాట. మన హీరో వచ్చేసి డంజన్ లో బాగా నిద్ర ఉన్నాడు కదా, అందుకని ఇప్పుడు బాగా నిద్ర లేచింటాడన్నమాట. మన హీరో ఇప్పుడు వచ్చేసి ఈ హాస్పిటల్ పనుకోనికి చాలా బాగుంది ఆ డంజన్ తో పోలిస్తే అనుకున్నాడు మన హీరో వచ్చేసి. అలా మన హీరో అనుకుంటానప్పుడు తన ముందు డాక్టర్ వస్తాడన్నమాట. అప్పుడు ఆ డాక్టర్ వచ్చి తను మీ అమ్మ అంటాడన్నమాట మన హీరో వచ్చేసి. అప్పుడు మన హీరో వచ్చేసి అవును మా అమ్మని అంటాడన్నమాట మన హీరో వచ్చేసి వాళ్ళతో. అప్పుడు డాక్టర్ వచ్చేసి మీకు కొంచెం సమయం ఉంటే మీతో నేను మాట్లాడాలంటాడన్నమాట మన హీరోతో వచ్చేసి డాక్టర్. తర్వాత మనకు కానీ సీన్ చెప్పేసి ప్లేయర్స్ అసోసియేషన్ ఇస్తారు. అక్కడ పోర్టల్ లెక్క ఉంటదన్నమాట. ఆ పోర్టల్ వచ్చేసి మీరు వెళ్ళింటల్లా ఫ్లోర్ లెక్కి ఆ ఫ్లోర్ లెక్క వెళ్ళచ్చు అనమాట. అది ఏంటంటే అంటే మీరు మళ్ళా ఒక్కొక్క ఫ్లోర్ ఎక్కకుండా డైరెక్ట్ మీకు కావాల్సిన ఫ్లోర్ కి డైరెక్ట్ వెళ్ళచ్చు అనమాట. అక్కడ చాలా మంది ప్లేయర్స్ ఉంటారన్నమాట. ఆ ప్లేయర్స్ లో ఇద్దరు మారుతా ఉంటారు అనమాట. అందులో ఒక అతను వచ్చేసి నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను 3 రోజులు అయిన ఇంటికి వెళ్ళంటాడు అనమాట. అతను వచ్చేసి పక్క అతను వచ్చేసి వింటూ ఉంటాడు అనమాట. అలా వీళ్ళిద్దరు మాగుంటా ఉంటారు అనమాట. వాళ్ళిద్దరు పక్కన మన హీరో వచ్చేసి నడుచుకుంటూ పోతుంటాడు అనమాట. అప్పుడు పక్క అతను వచ్చేసి అతనేనా ట్రైనింగ్ మార్షల్ అని చంపేవాడు అంటాడు అనమాట. అప్పుడు ఇతను వచ్చేసి ఓ అతను నేను చాలా పెద్ద ఫ్యాన్ అంటాడన్నమాట. అతను వచ్చేసి అతని దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పచ్చు అంటాడన్నమాట. అలా మన హీరో తిక్కదని చూస్తాడు అనమాట. అతను మన హీరోని చూసి చాలా భయపడతాడు అనమాట. ఎందుకంటే ఆ సమయంలో వచ్చేసి మన హీరో చాలా కోపంగా
ఉంటాడన్నమాట. అప్పుడు మనం చూపిస్తారన్నమాట అసలు హాస్పిటల్ ఏం జరిగిందని చెప్పేసి. డాక్టర్ వచ్చి మన హీరోతో ఏం చెప్తాడంటే, ఇప్పుడు ఆ పేషెంట్ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది అంటాడన్నమాట మన డాక్టర్ చేసి మన హీరోతో. మీ అమ్మగారు లోపల ఎంత బాధపడుతున్నారో చూపించుకోవచ్చు గానీ ఆ మైల్స్ చేసి అదే ఆమె కండరాలు చేసి చాలా డ్యామేజ్ అని అంటాడన్నమాట మన డాక్టర్ చేసి మన హీరోతో. ప్రజెంట్ చూపిస్తారన్నమాట మన హీరో నడుచుకుంటూ పోతాడన్నమాట. మన హీరో వచ్చేసి హాస్పిటల్ ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటా ఉంటాడన్నమాట. మా డాక్టర్ ఏం చెప్పింటాడంటే, ఆమెకి వైద్యం చేయలేం, ఎందుకంటే ఆమెకు వైద్యం మీద కూడా చాలా సమస్యలు ఉన్నాయంటాడన్నమాట. నాకు తెలిసి నువ్వు చాలా జాగ్రత్త తీసుకుంటావు ఆమెని, కానీ ఇప్పుడు చాలా ఆలస్యం అంటాడన్నమాట డాక్టర్ చేసి మన హీరోతో. ప్రజెంట్ లో మన హీరో ముందర 2 మాన్స్టర్స్ ఉంటాయన్నమాట. మన హీరో దాని తిక్కొచ్చిన పెద్ద పట్టించుకోడన్నమాట, ఎందుకంటే తన డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుంటాడన్నమాట. మళ్ళా డాక్టర్ అండి మనకు తెలియని సమస్య కూడా ఒకటి ఉందంటాడన్నమాట. మన హీరో వచ్చేసి ఏంటి సమస్యనా ఏంటి అది అంటే, డాక్టర్ వచ్చేసి నాకు తెలియదు, నేను ఇప్పుడు చెప్పేది ఒకటి అంటాడన్నమాట. నాకు తెలిసి మీ అమ్మ ఇప్పటి నుంచి 1 సంవత్సరం బతకచ్చు, లేదా వరస్ట్ పాసిబిలిటీ ఉంటే 3 నెలలు బతుకుతుంటాడన్నమాట మన హీరో తెచ్చేసి. డాక్టర్ వచ్చేసి మనకు ప్రయాణం చూపిస్తారన్నమాట. మన హీరోయిన్ గుర్తు తెచ్చుకుంటా చాలా బాధతో కోపంటుంటాడన్నమాట మన హీరో వచ్చేసి. తర్వాత మన హీరో వచ్చేసి కత్తి వేసుకొని ముందరున్న మాస్టర్ ని మొత్తం చంపుతాడన్నమాట మన హీరో వచ్చేసి. అలా ఇంకొన్ని మాస్టర్ ని చంపుతూ మన హీరో వచ్చేసి తన మనసులో ఇలా అనుకుంటాడన్నమాట, ఇదంతా నా తప్పే, ఇంతకు ముందే నేను ధైర్యంగా ఉంటే సరిపోయేది అంటాడు మన హీరో వచ్చేసి. మన డాక్టర్ పెంటాలి మన హీరోతో లేట్ అని చెప్పేసి హీరో మీదకి మాస్టర్ని వస్తుంది అనమాట. మన హీరో అప్పుడు ఆ మాస్టర్ని చంపుతుంటాడు అనమాట. ఇప్పుడు మన హీరో వచ్చేసి ఒకటి అనుకుంటాడు అనమాట, నేను చాలా బెరింగ్ స్ట్రాంగ్ అనుకుంటాడు మన హీరో వచ్చేసి. అంటే అప్పుడు వాళ్ళ అమ్మకి ఏదైనా చేర్చుకుంటాడు అనమాట మన హీరో వచ్చేసి. మనం చూస్తాం అనమాట వాన పడుతూ ఉంటది అన్నమాట అక్కడ వచ్చేసి. మన హీరో వచ్చేసి చాలా బాధగా వానలో నిలబడి ఉంటాడు అనమాట. మన లూ వచ్చేసి మన హీరోని ఇప్పుడు మీకు ఏమైనా చచ్చిపోలేదా, ఎందుకు ఇలా ఉన్నారని చెప్పేసి లూ అంటాడు అనమాట మన హీరో వచ్చేసి. అప్పుడు ఎల్లు వచ్చేసి గమ్మనులు, ఎందుకంటే మాస్టర్ వాళ్ళ అమ్మ వచ్చేసి ఇప్పుడు క్రిటికల్ కండిషన్ ఉంది కదా అంటదన్నమాట. ఎల్లు వచ్చేసి తన గుండెలో చాలా బాధపడుతున్నాడు లూ అంటదన్నమాట మన ఎల్లు వచ్చేసి. మన హీరో వచ్చేసి వానలో తరచు చాలా బాధపడుతున్నాడు అనమాట. మనకు అక్కడ సీన్ వచ్చేసి ఆ టవర్ లో 19 ఫ్లోర్ ఇప్పిస్తారన్నమాట. అక్కడున్న ప్లేయర్స్ అందరూ వింతగా వస్తారన్నమాట. వాళ్ళు ఎందుకు అలా చూస్తుంటారంటే, మన హీరో వచ్చేసి చాలా బ్యాగులు మోస్తుంటాడు అనమాట. అంటే బ్యాగ్ లో క్రిస్టల్స్ ఉంటాయన్నమాట. అక్కడ ప్లేయర్స్ అతను చూసి ఏముంటారంటే, ఎవరు అతను, అవన్నీ క్రిస్టల్సా, అలా ప్లేయర్స్ అందరూ ఒక్కోటి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట మన హీరో గురించి. అప్పుడు కొందరు మన హీరో దగ్గరికి వచ్చి, చూస్తుంటే చాలా బరువుగా ఉన్నాయి నీకు, మేమేమైనా హెల్ప్ చేయాలంటాడు అన్నమాట అతను వచ్చేసి. అప్పుడు మిగతా ప్లేట్స్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ 15th ఫ్లోర్ లో, వాళ్ళకేం పని అనుకుంటారు అన్నమాట మిగతా ప్లేట్స్ వచ్చేసి. అప్పుడు మనం చూపిస్తారన్నమాట వాళ్ళు ఎవరని. వాళ్ళు వచ్చేసి రెడ్ ప్లేయర్ గ్రూప్ అనమాట. ఊరుకూరుకుని మనిషిని చంపుతలే వాళ్ళనే రెడ్ ప్లేయర్స్ అంటారన్నమాట. వీళ్ళు వచ్చేసి స్పేర్ గిల్డ్ అనమాట. వాళ్ళలో ఒకటి నవ్వుతూ, ఆ బ్యాగులు మేము మోస్తాంతే మాకు ఇచ్చేసి అంటాడు అన్నమాట మన హీరోతో వచ్చేసి. మన హీరో అప్పుడు చూసి వన్ దిక్కు లూన్ తీసి కత్తిని వాడిని మెడకాడతాడన్నమాట మన హీరో వచ్చేసి. అప్పుడు అతను వచ్చేసి నేను తెలుసు ఎవరు నీకు అంటాడన్నమాట మన హీరోతో. మన హీరో వచ్చేసి గమ్మని అంటాడన్నమాట వాంతో వచ్చేసి. పక్క వాళ్ళ వస్తువులను నువ్వు తీసుకోవాలని ట్రై చేయదంటాడన్నమాట మన హీరో వచ్చేసి వాంతో. అలాగే మన హీరో వచ్చేసి వాంతో మాట్లాడతాడన్నమాట, నేను ఇప్పుడు చాలా మాచలను చంపి వాంతో కోపంగా రక్తదాహంతో అంటాడన్నమాట మన హీరో వచ్చేసి అని వాంతో చెప్తాడన్నమాట కోపంగా. ఇక్కడతో 13th చాప్టర్ అయిపోయింది.